జై గణేష్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. హర హర మహాదేవ శంభో శంకర. టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు, అధికారులకు, ఉన్నత పదవులో ఉన్న వారందరికీ, దానికి సంబంధించిన వారందరికీ నా హృదయపూర్వక వందనములు. నా నుంచి వచ్చే ఈ వీడియో నుంచి సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామి వారే నా ద్వారా మీకు తెలియజేస్తున్నారు అని భావించండి. ఏమంటే సరే, అసలు విషయానికి వచ్చేస్తా. ఇంతకుముందు వీడియోలో ఎస్ఎస్డి టోకన్స్ ఇచ్చే టైమింగ్స్ మార్పు రావాలి అనేది తెలుసుకున్నాం. అందులో ఉన్నటువంటి భక్తులు ఎలా కష్టపడుతున్నారు అనేది నేను మీకు వివరించాను కొంచెం. ఇప్పుడు ఎస్ఎస్డి టోకన్లు అందరికీ అన్ని చోట్ల ఇవ్వాలి. దీన్ని కొంచెం వివరిస్తాను, అర్థం చేసుకోండి, సరేనా? నేను మిమ్మల్ని కలవడానికి వచ్చి ఇవన్నీ వివరించడానికి మీరు ఎక్కడెక్కడో ఉంటారు, పెద్ద పెద్ద విఐపీలతో బిజీగా ఉంటారు, భక్తుల సేవలో, భగవంతుని సేవలో మీరు నిమగ్నమై ఉంటారు. 2-3 సార్లు విఐపీలతో వచ్చాను, కానీ కొన్ని చోట్లకి ఉన్నత అధికారులు వాళ్ళు బిజీగా ఉండడం గమనించాను. నాలాంటి సాధారణ భక్తుడు వచ్చి మీతో మాట్లాడడానికి అక్కడున్న బయట ఉన్న వాళ్ళు అనుమతించరు. ఇది అందరికీ తెలిసిందే కదా. కాబట్టి మంచిగా మనం భగవంతుని సేవలో అందరం పాలుపంచుకుందాం, అందరం కలిసి చేద్దాం, భగవంతుని మెచ్చే విధంగా చేద్దాం. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, హతిరాం బాబా, తిరుమల నంబి, అనంతారవాలు, అన్నమయ్య, తిరుగట వెంగమాంబ ఇలాంటి వారు, తొండమాన్ చక్రవర్తి భగవంతుని హృదయంలో స్థానం సంపాదించారు. ఎంతోమంది ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా. అందులో మనం కూడా ఒకరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. భగవంతునికి, భక్తులకు మనం సేవ చేయడం వల్లనే, ఆయన్ను ఆరాధించడం వల్లనే ఇది సాధ్యపడుతుంది, అంతే కదా. ఎస్ఎస్డి టోకన్లు ఇంతకుముందు ప్రభుత్వం, అంటే మన ప్రభుత్వం ఇంతకుముందు ఉన్నప్పుడు ఒక మాదిరిగా ఇచ్చేవాళ్ళు. అలిపిరిలో కానీ, శ్రీవారి పాదాల మార్గంలో కానీ, శ్రీదేవి భూదేవి కాంప్లెక్స్లో, శ్రీనివాసం, విష్ణు నివాసం, ఇట్లా కొన్ని చోట్లంతా బాగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు గత ప్రభుత్వం వారికి అనుగుణంగా మార్పులన్నీ చేశారు. ఆ మార్పుల్ని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు అవే జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు దానికన్నా మెరుగ్గా మనం ఎలా చేయవచ్చు అనేది మనం ఆలోచన చేయగలిగితే భగవంతుని హృదయంలో మనకు ఒక స్థానం అనేది ఏర్పడుతుంది. అది మనకు తెలియకపోవచ్చు, కానీ భగవంతుడికి తెలుసు. ఆయన ఉంచుకుంటాడు, మనకు కావాల్సినట్టు ఆయన చేసుకుంటాడు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మనము భగవంతునికి, భక్తులకి సేవ చేసే అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగపరుచుకున్నామంటే ఇంకేం కావాలి చెప్పండి, అన్నీ ఆయన్ని చూసుకుంటాడు. ఇప్పుడు మనము ఓన్లీ కొన్ని కేంద్రాల్లో ఉదయం 2 గంటలకు లిమిటెడ్గా కొన్నే ఇస్తున్నాం. ఒక 3000 టోకన్లు శ్రీవారి పాదాల దగ్గర నడిచి వచ్చే భక్తులకు ఇస్తున్నాం. అది ఆ టైమింగ్ను మనం మార్చగలిగితే, మార్చిన తర్వాత మనము ఈ టోకన్లను విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్,
అలిపి నడక మార్గము, శ్రీవారి పాదాల నడక మార్గము, అట్లే కొండమీన కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి లాకర్లోను ఒక 2 వచ్చేసి ఇప్పుడు దర్శనానికి వెళ్తాం కదా, అక్కడ కూడా ఇవ్వాలి. 7 ప్రదేశాలలో ఎంత ఇవ్వాలి? రోజుకు మన కెపాసిటీ అంటే రోజుకు ఎంతమందిని దర్శనం చేసుకుంటున్నారు, రోజుకు ఎంతమంది దర్శనం చేసుకుంటున్నారు ఆ లెక్క మనకు తెలుసు. అన్ని టోకన్లు ఇష్యూ చేయండి. రోజుకు గంటకు ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమందిని మనం దర్శనం చేయించగలము, ఏ గంటకు ఎంతమంది, ఆ లెక్కను వేయండి. వెరీ సింపుల్. ఎక్స్ట్రా ఉంటే మరుసటి రోజుకి దర్శనం టోకన్లు వాళ్ళకు వచ్చేట్లు ఇవ్వండి. చాలా లేటుగా వచ్చిన వాళ్ళు నెక్స్ట్ రోజు చూస్తారు. ఇవి ఎవరెవరు టోకన్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళకు టైం ప్రకారము ఇస్తా వెళ్తాం. ఇన్ని టోకన్లు అయిపోయినాక ఆఫ్ చేయడం వల్ల సర్వదర్శనానికి డైరెక్ట్ దర్శనానికి వెళ్తారు. వాళ్ళైన డైరెక్ట్ దర్శనం వెళ్ళిన వాళ్ళు కూడా దర్శనం చేసుకొని కదా బయటకు వచ్చేది. తిరుమలకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దర్శనం చేసుకోకుండా వెళ్ళరు. కొందరు మాత్రమే వెళ్తారు. ఎందుకు? ఆ జనాల్లో ఒక్కోసారి విపరీతమైన జనాలు వచ్చినప్పుడు దిక్కు తెలియదు మనకి ఎంత టైం పడుతుందో అని. ఒక పక్క వాళ్ళు రిజర్వేషన్ చేసుకుంటారు ఫ్లైట్లకు, ట్రైన్లకి. వెళ్ళాలి, బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. నేను కూడా చాలా మందిని డ్రాప్ చేశాను. దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళు నేను ఎంతోమందిని చూశాను. అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరు తిరుమలకు వచ్చిన వాళ్ళు భగవంతుని దర్శనం చూసుకొని సంతోషంగా హ్యాపీగా వెళ్ళాలి. అలా మనం చేయగలగాలి. ముందు వచ్చే వాళ్ళకు టైం ప్రకారం వెళ్తూ ఉంటుంది టోకన్ సిస్టమ్. వాళ్ళకు అవసరం లేదనుకోండి, నెక్స్ట్ అత్యవసరంగా తొందరగా వెళ్ళాలంటే ఏం చేయాలని నెక్స్ట్ వీడియోలో కూడా మనం తెలుసుకుందాం. ఇవన్నీ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి. ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేసుకుంటూ మనం వెళ్తే అందరికీ హ్యాపీగా ఉంటుంది. ఒక చిన్న ఆలోచన, భగవంతుని మీద ధ్యాస ఉంచి భగవంతుకు మనం మనస్ఫూర్తిగా ఇది సమస్య, దీనికి ఎలా సాల్వ్ చేయాలి అన్న భగవంతునికి విన్నపించుకుంటే, ధ్యానంలో ఉంటే ఆయనతో ఎంత మనము అవినాభావ సంబంధం, ఆయనతో మనం సంబంధం ఎంత కలిగి ఉంటామో అంత క్వాలిటీగా ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. అందరికీ తెలిసింది. ఆయనతో జీవించాలి, ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. తిరుమలలో భగవంతుడు ఉన్నాడు అనడానికి ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అతిరాంబావ, తిరుమల నంబి, అనంతారబాడు, వీరంతా రకరకాల సమయాలలో పుట్టిన వాళ్ళు. వీళ్ళంతా భగవంతునితో డైరెక్ట్గా మాట్లాడారు. ఆ విగ్రహంలోంచి స్వామివారు బయటకు వచ్చి ఫిజికల్ బాడీతో వచ్చి వీళ్ళతో మాట్లాడేసి వీళ్ళతో కలిసి మళ్ళీ ఆ విగ్రహంలోకి వెళ్ళారు. అతిరాం బాబా చరిత్ర చూసుకోండి, అందరి చరిత్రలో ఉన్నాయి. తొండమాని చక్రవర్తి గారు చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల నేను ఈ శరీరంతో ఇక అందరికీ నేను దర్శనం ఇవ్వను, ఏదో ఒక రూపంలో వేరే బాడీతో ఏదో ఒక రూపంతో వచ్చి దర్శనమిస్తాను అని చెప్పారు. మంచి హై లెవెల్ డెవలప్ అయిన భక్తులకు మాత్రమే ఆయన నిజరూపం దర్శనమిస్తారు. మనలాంటి సామాన్య భక్తులకు ఆయన ఏదో ఒక ఫిజికల్ బాడీ రూపంలో వచ్చి మనకు సహాయం చేసి వెళ్తూ ఉంటారు. అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తి తిరుమలలో వైకుంఠంలో ఉన్నప్పుడు ఫిజికల్ బాడీ వెంకటేశ్వర స్వామి బాడీగా తీసుకొని భూమి మీదకి వచ్చారు. ఆ ఫిజికల్ బాడీని కూడా విగ్రహంగా మార్చి అక్కడ ఉన్నారు, అంతే కదా. ఆ విగ్రహంలోంచి బయటకు వచ్చి భక్తులతో అందరితో మాట్లాడి మళ్ళీ ఆ విగ్రహంలోకి వెళ్ళిపోతారు. ఆ విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు, ఆ విగ్రహమే భగవంతుడు, అందరికీ తెలిసిందే, అంతే కదా. ఆయన తిరుమలలో ఉన్నారు అనడానికి ఎన్నో నేచర్ ప్రూఫ్స్ ఉన్నాయి. నా దగ్గర అయితే ఇటు అటుకు 100 ఉన్నాయి.
కంటికి చూపిస్తారు భగవంతుడు ఉన్నాడు అనడానికి. పాత ఛానల్ అదే పాత వీడియోలు చూస్తే అక్కడ కనిపిస్తాయి తిరుమలలో ఉన్న అద్భుతాలు. తిరుమల నేచర్ వండర్స్ అని కొడితే వచ్చేస్తాయి. మానవ సేవయే మాధవ సేవ. ఈ మాదిరిగా ఏ గంటకి ఎన్ని టోకన్లు ఇవ్వవచ్చు అనేది మనం ఇస్తా వెళ్తా ఉంటే రేపటికి కూడా కొందరు మాకు రేపు కావాలని అడుగుతారు. వాళ్ళకు రేపు కూడా కొట్టేయచ్చు అడ్వాన్స్గా ముందుగా. అట్లు కూడా మనం చిన్న చిన్న అన్నీ అడ్జస్ట్ చేసుకుంటా ఆ ప్రోగ్రాంలో ఇస్తా పోతే భక్తులు చాలా సంతోషపడతారు. ఒకసారి ఆలోచించేయండి నేను చెప్పింది ఎంత వాస్తవం ఉన్నదా అనేది. ఒకసారి మీకే మీరుగా ఒక సాధారణ భక్తుడిలాగా వెళ్ళి శ్రీనివాసంలో రాత్రి 2 గంటలకు టోకన్ తీసుకొని బయటికి రండి. భక్తులు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. అంటే 10 గంటలకు వెళ్ళాలి మీరు కూడా క్యూలోకి. మీరు సామాన్య భక్తుల్లాగా ఎవరు గమనించకుండా మాస్క్ వేసుకొని వెళ్ళేసి రండి. అట్లే శ్రీవారి పాదాల దగ్గర చూడండి ఆ ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో. ఆ ఫారెస్ట్ వాళ్ళు అయితే ఆపేస్తారు అక్కడ 6 గంటల వరకు. అక్కడ ఒక ఇది జరుగుతూ ఉంది, మీకు తెలియకపోవచ్చు. ఏముంది, యువతల నుంచి ఆటోలో శ్రీనివాస మంగాపురం కాడ దిగుతారు కొందరు. ఆడ నుంచి ఆటో తీసుకొని శ్రీవారి పాదాల కాడికి 50 రూపాయలు ఎంతో తీసుకుంటారు. ఎక్కించుకొని వస్తే ఆ పొద్దున్నే ఫారెస్ట్ వాళ్ళు ఆడ ఆపేస్తే ఆడ మళ్ళీ ఏం చెప్తారు వాళ్ళు, మీరు దిగి ముందుకు వెళ్ళండి, అవతల ఆటోలు ఉంటాయి, అవతల ఆటోలు పట్టుకొని వెళ్ళండి, మీరు టోకన్ ఇచ్చే కాడికి వెళ్ళిపోతారు అని అంటారు. అంటే ఇక్కడ పేమెంట్ ఆ టోల్ గేట్ కాంచి ఆ 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ట్రాఫిక్ జామ్లో ఆ బ్యాగులు వేసుకొని ఇడ్చుకుంటూ పోతూ ఉంటారు. అవతల పోయినాక మళ్ళీ ఆటోకు పే చేయాలి. వాహనాలు తెచ్చుకునే వాళ్ళేమో యువతలనే ఉంటారు. ఆ ఆటోలు అవన్నీ అంటే ఎట్లా వెళ్తాడంటే ఆటో వాళ్ళు తప్పు పట్టడం కాదు, వాళ్ళు భక్తులకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు. అది రైటా రాంగ్ అనేది పక్కన పెడతారు. అక్కడ సిచ్యువేషన్లు అలా భక్తులకు ఇబ్బందికరంగా ఉంది. ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడ ఫారెస్ట్ వాళ్ళు ఆపేవాళ్ళు కాదు, ఇప్పుడు ఆపుతా ఉన్నారు. అక్కడ ఏమి సమస్య అనేది తెలుసుకుంటే సరిపోతుంది. ఫారెస్ట్ వాళ్ళు యువతల ఆపితే అవతల ఆటోలు ఎట్టెళ్ళినాయి ఒకసారి ఆలోచించాలి. అంటే వాళ్ళే తప్పు పట్టకూడదు, ఎవరిని తప్పకూడదు, ఉన్న ప్రాబ్లంని సాల్వ్ చేయాలి, భక్తులకి మంచి చెయ్యాలి, భగవంతుడు మెచ్చే విధంగా ఉండాలి. కొందరు నడుచుకొని వస్తారు, కొందరు బస్సుల్లో వాహనాల్లో పైకి వెళ్తారు. అందరికీ టోకన్స్ టైం ప్రకారం ఇవ్వచ్చు. ఇక్కడ తిరుపతిలో టోకన్ తీసుకొని కూడా నడిచి వెళ్ళచ్చు. అది నడిచి వెళ్ళే వాళ్ళకు ఒక రకము టోకను ఇదని కాదు, నడిచి వెళ్ళే వాళ్ళకు ఇంకొక రకం నేను టోకన్ ఇవ్వాలి. అదేంటనే నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. దాన్ని వాళ్ళకు ఆ టోకన్ వల్ల వాళ్ళకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అనేది. సరేనా? ప్రస్తుతానికి ఏ గంటకు మనము ఎంతమంది భక్తులను గంటకు మనం దర్శనం చేయించగలము అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు అందరికీ ఎస్ఎస్డి టోకన్లు అందరికీ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అట్లే డైరెక్ట్ దర్శనం అనేది ప్రస్తుతానికైతే అవసరం లేదు, దాన్ని తీసేయచ్చు కూడా. ఏమంటే అందరికీ టోకన్లు ఇస్తున్నాం. డైరెక్ట్ దర్శనానికి వెళ్ళినా కూడా ఏమవుతుంది, వాళ్ళు కొంతకాలం వెయిట్ చేయాల్సిందే క్యూ లైన్లో, షెడ్లో కూర్చోవాలి. దానివల్ల ఎంతో ఖర్చు ఉంటుంది, పవర్ ఖర్చు ఉంటుంది, వాళ్ళకి ఫుడ్ సప్లై చేయాలా, చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సింది. ఆ డైరెక్ట్ దర్శనం లేకపోతే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నెక్స్ట్ వీడియోస్లో కూడా మనం తెలుసుకుందాం. ఒక్కొక్క స్టెప్పు మనము ముందుకు వేసుకుంటా పదాం. చంద్రబాబు నాయుడు గారికి
చంద్రబాబు గారికి ఆయన సూపర్ 6 అని పెట్టారు. చాలా బాగుంది. సూపర్ 7 అనేది తిరుమలకి అప్లై చేస్తే ఎంత బాగుంటుంది. భక్తులకందరికీ మేలు చేయడం, సదుపాయాలు కల్పించడం, ఇది సూపర్ 7లో పెడితే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పలేము, నేనైతే అపాయింట్మెంట్ అడగలేను. దాంట్లో ఆయనకి ఇవ్వలేడు కూడా. కాబట్టి దాని గురించి మాట్లాడడం ఏదో మనసు వచ్చింది. ఏడుకొండలు వాడు కాబట్టి సూపర్ 7 అని అన్నాను. సరేనా? సరే, నమస్తే. జై శ్రీరామ్.